నా పల్లె, నా చెరువు, నా బావి, నా బాల్యం అన్ని చాలా గొప్పగా కనిపిస్తాయి. ఎట్లా పట్టుకుంటారు దాన్ని? అన్న అప్పుడు ఏంటంటే నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ భువనగిరికి ట్రాన్స్ఫర్ చేసిన కదా, వాటికి దూరం మా ఊర్లో ఉండాలి, ఊరు నుంచి పోవాలని ఉద్యోగం అనేది. అమ్మ నాయన కొంచెం ఇంట్లో పేదరికం ఉన్న ప్రేమ ఎక్కువ ఉండేది. ఏనాడు చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న కొట్టిన లేదు. తర్వాత మా అమ్మది ఆ ఊరేక మా బంధువులు, మా పెద్ద కమ్యూనిటీ మధ్యలో తాళాలు, వ్యవసాయ పరికరాలు, నాగన్లు, ఇడ్ల బండ్లు. ఎవరికైనా పెళ్లికి పోతే మా కమ్యూనిటీ మా వాళ్ళు పోతే, అరే వీళ్ళు ఇక్కడ జీతాలు ఉండి తెచ్చిరా, లేకపోతే సొంత బండ్లు మాకు బండ్లు ఎడ్లు ఉన్నంతలో 6 ఎకరాలు 10 భూమి లేరు. ఎవరింట్లో పోయినా అన్నం తినొచ్చు. ఒక పెద్ద దాదాపు 50-60 కుటుంబాలు, ఒక 150, 200, 300 మంది అందరూ ఏదైనా కలెక్టర్ వేసినేసి వ్యవసాయం మంచి ఊరు అంటూ. తర్వాత మిగతా కులాలు కూడా మంచిగా ఉండేది మా ఊళ్ళో. మధ్య భూస్వామ్యం యొక్క కరుకుదనం లేదు. ఆ ఊళ్ళో ఉన్న భూస్వామి కొంచెం లిబరల్ అయిన, బహుశా గాంధీవాది ఉంటాడు. తర్వాత నేను 40-50 ప్రాంతాలు పుడితే అవి ఆనాటి వెట్టి అవన్నీ చూస్తుంది. వెట్టిపోయి గాంధేయవాదం ఆదర్శాలు, గ్రామ స్వరాజ్యం, లేకుంటే విద్య అందరూ చదువుకోవాలి, అంటరానితనం పాపం, ప్రతి మనిషిలో దైవాన్ని సత్యమని పలకవాలి లాంటి బోధలు పాఠశాల గోడలపైన ఉండేది. అలాంటి వాతావరణంలో పుట్టిన 64-65 ఆ ప్రాంతంలో. కనుక ఇక నాకు మా ఊర్లో వాతావరణమే నన్ను ఇప్పటికీ పల్లె. అది అట్లా లేకుండా నేను చదువు కోసం మామూనారు పోయినా ఏడవైనా బాగా డబ్బులుండి ఎంజాయ్ చేసి ఒక మంచి అప్పటికే మంచి పల్సర్ బైక్ వేసుకొని, లేకుంటే ఏమో హీరో ఉండి వేసుకునే అవకాశం లేదు. సైకిలే లేకుండేది. పోనీ మంచి ఇళ్లల్లో ఉండి పాలరాతి ఏసీ రూమ్లో ఉండే పరిస్థితి లేదు. ఉండేది ఎక్కడ పోయినా ఊర్లో చెట్లు, గాలి, మా ఇల్లు మట్టి మిద్దైనా ఆనందంగా ఉండేది. మనుషులు ఆకలైనా ఆపదైనా అందరిలో ఒక జీవితం అనేది సామూహికత, దుఃఖమైనా పంచుకునే. అక్కడే చదువుకున్నప్పటి నుంచి మొదలైంది ఆ ఒంటరితనం నాకు. అంటే కిరాయి ఇళ్ళల్లో ఉండటం, ఆ రూములు, తర్వాత ఇక్కడ వచ్చి ఫ్యామిలీ ఉద్యోగంతో నాగరికం రావడం పరాయి దేశం. మా తాలూకానే ఇప్పుడు నాకు అమెరికా అన్ని తిన్న తర్వాత దగ్గర అనిపిస్తాయి. అప్పుడు మా ఊరు నుంచి 10 కిలోమీటర్లు రావాలంటే పరాయి దేశంలో కనిపించేది. అమ్మ ఇక్కడ ఎందుకు వచ్చిన, మా ఊరిలో ఎవరైనా వస్తే నేను మొదట గమ్మత్తు అనిపిస్తుంది. మా ఊరిలో ఎవరైనా బస్సులు కనపడితే మాట్లాడేది అప్పుడు 20 కిలోమీటర్లకే. ఆ తర్వాత నల్గొండ ట్రాన్స్ఫర్ అయితే యాదగిరిగుట్ట భువనగిరిలో జాబ్ చేస్తూ యాదగిరిగుట్టలో ఆలేరులో జాబ్ చేస్తున్నాం. ఎవరైనా యాత్రలకు వస్తే మా ఊరిలో అనిపోయేది. ఆ వెనుకటితనం, ఇక అమాయకత్వంతో కూడిన వెనుకబాటుతనం ఒక బ్యూటీ నన్ను బాగా అక్కడ ప్రిమిటివ్ తత్వం. అది ప్రిమిటివ్ తత్వం ఎందుకు వచ్చిందంటే తెలియదు. తర్వాత ఇంకా అది అలవాటు అయింది, అట్లనే ఉన్నాము. తర్వాత ఆధునికత కూడా వంట పట్టలేదు.